హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో అనమాట. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బిగ్ వీడియో అంటే పెద్ద వర్షన్ ఆఫ్ వీడియో. సో షార్ట్ కాకుండా ఈరోజు వీడియో అయితే ఫాస్ట్గా చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక టైం లేకపోతే యాక్చువల్లీ చూడండి, జస్ట్ లెట్స్ ఫినిష్ ఇట్ ఇన్ 10 minutes. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో టుడే. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి నా ఎంటీస్ అనమాట, నా స్కిన్ కేర్ ఎంటీస్. నేను మోస్ట్లీ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నానో తెలియదు, బట్ ఇవైతే కొన్ని రీసెంట్గా స్టోర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. ఎందుకంటే నేను చాలామంది ఈ వీడియోస్ చేయడం చూసినాను అనమాట, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రోడక్ట్ ఎంటీస్ నా ఫేవరెట్స్ అని. యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ ఎంటీ చేశారంటే ఏదర్ అది ఎన్ని రోజులకి అవుతుందిరా బాబు దీన్ని ఎంటీ చేయాలి అన్నంత ఉంటుంది, లేకపోతే ఆ ప్రోడక్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చేసి ఉండాలన్నమాట. సో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఐ హ్యావ్ స్టోర్డ్ ఆల్ ఆఫ్ దట్ ప్రోడక్ట్స్ హియర్ ఫర్ యూ ఈ కవర్లో. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఈ వీడియోలో సుత్తి ఏం మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయినాం అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నా స్కిన్ క్లెన్జర్ అనమాట, సెటాఫిల్ వాళ్ళ జెంటిల్ స్కిన్ క్లెన్సర్. ఇది మొత్తం అయిపోయింది ఖాళీ. సో దెర్ ఈస్ నథింగ్ ఇన్ సైడ్ దిస్. ఇది వచ్చేసి 399 రూపీస్ ఎంఆర్పి. నాకు డెఫినెట్గా అయితే ఏదైనా డిస్కౌంట్లోనే వచ్చి ఉంటుంది, లేకపోతే ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. నేను నైకా నుంచి ఆర్డర్ చేస్తాను కదా. సో దట్స్ ఇట్. ఇది యాక్చువల్లీ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ అనమాట. ఒకవేళ మీరు మేకప్ వేసుకునేటట్టయితే ఇది కాకుండా ఇంకొకటి ఏదైనా అప్లై చేసుకోవాలి, అంటే ఇంకొకటి ఏదైనా మేకప్ రిమూవ్ చేసుకుని ఆ తర్వాత దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది అంత ఎఫెక్టివ్గా నాకు తెలిసి మేకప్ రిమూవ్ చేయదనమాట. బట్ స్కిన్ కేర్కి అయితే స్కిన్ని క్లీన్ చేయడానికి అయితే నార్మల్గా అయితే దిస్ ఇస్ ద బెస్ట్ స్కిన్ క్లెన్జర్ యాక్చువల్గా. ఇది వచ్చేసి డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్కి. నాది కొంచెం డ్రై స్కిన్. ఒకవేళ ఆయిలీ స్కిన్కి ఎలా వర్క్ అవుతుందో లేదు, బట్ నాకైతే కొంచెం మాయిశ్చరైజింగ్గా బాగా అనిపిస్తుంది అనమాట ఈ స్కిన్ క్లెన్సర్ అయితే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. అండ్ ఏం ఇరిటేషన్ ఏం రాలేదనమాట నాకు. సో ఇట్ సేస్ హైడ్రేట్స్, యాసిడ్ క్లీన్స్ టు సూత్ అండ్ హెల్ప్ రెప్లెనిష్ స్కిన్స్ మాయిశ్చర్ అంట. హైడ్రేటింగ్ గ్లిసరిన్, ఎసెన్షియల్ విటమిన్ B3 అండ్ ప్రో విటమిన్ B5 ఉన్నాయంట దీంట్లో. 5 స్కిన్ సెన్సిటివిటీ సైన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్ చేస్తుందంట. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇది ఒక్కటే కాదు, నా దగ్గర ఈ 2 monthsలో వాడింది ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఇది కూడా ఎంటీ అండ్ ఇది కూడా ఎంటీ. రెండు సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్సే, డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్నే. సో రెండు ఒకటే యాక్చువల్లీ, కాకపోతే ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్ డబ్బా, ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్ డబ్బా. కలర్ చేంజ్ అయిందో ఏమో నాకైతే తెలీదు, బట్ దీస్ ఆర్ సేమ్ ప్రోడక్ట్స్. అంటే ఈ రెండింటిని నేను ఖాళీ చేశాను మేబీ ఇన్ ద పాస్ట్ 5 to 6 months. అంటే ఇట్స్ గ్రేట్ అనిపించింది నాకు, అందుకే మీకు చూపించడానికి ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ లైక్ దాట్. మీకు చూపించి ఆ తర్వాత త్రో చేద్దామని, ఇవన్నీ పడేయాలన్నమాట. నిజంగా మళ్ళీ చెప్తున్నా కదా, నాకు ఎవరైనా ఇట్లా నాకు షాపింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టము. అది కాకుండా ఇట్లా మీకు అందరికీ చూపించడానికి ఈ వీడియో చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. చాలా దీంట్లో చూశాను, చాలా ఇన్ఫ్లుయెన్సెస్ చేయడం చూసాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక ప్రోడక్ట్ మనకి ఇంత బాగా వర్క్ అయ్యి ఇంత బాగా నచ్చి ఓకే మీకు అందరికీ చెప్తున్నాను అంటేనే దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. సో అందుకనేసి అనమాట. సో ఇవి రెండు ప్రోడక్ట్స్. సో నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పేసి ఉంటాను మీకు, దట్ ఈస్ లనేజ్ లిప్ బామ్ అనమాట. లనేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్ బెర్రీ. ఇదైతే అయిపోయింది ఆల్రెడీ. నా దగ్గర ఇంకో రీస్టాక్ ఉందనమాట. అండ్ ఈ స్కిన్ క్లెన్సర్ అయితే పెద్ద బాటిలే ఉంది నా దగ్గర, చాలా పెద్ద బాటిల్ ఉంది. బట్ ఇది వచ్చేసి అయిపోయింది. ఇది ఇంకా రీస్టాక్ అంటే ఇది వేరే వర్షన్లో తీసుకున్నాను, వేరే వేరియంట్లో తీసుకున్నాను అనమాట. బట్ ఐ లవ్ దిస్ లనేజ్ వల్ల లిప్ స్లీపింగ్ మాస్క్. ఇఫ్ యు ఆర్ రియలీ లుకింగ్ ఫర్ అ లిప్ బామ్ ఆర్ లిప్ స్లీపింగ్ మాస్క్, ప్లీజ్ గో విత్ దిస్. మీకన్నా హైడ్రేటింగ్గా లిప్స్ కావాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఇది 500 ఉంటుంది క్లోజ్ టు, బట్ ఇట్ విల్ కమ్ క్లోజ్లీ 4 to 5 months వస్తుంది ఈజీగా. ఇదైతే చాలా బాగుంటుంది. లనేజ్ వాళ్ళ లిప్ స్లీపింగ్ మాస్క్. వీటన్నిటికీ నేను లింక్స్ నైకా నుంచి మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలంటే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్. అండ్ అగైన్ వన్ మోర్ డిస్క్లైమర్, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ promotion or sponsorship or whatever video it is. Anni na genuine recommendations. What I can do is I can only recommend. నేను ఓన్లీ మీకు రికమెండేషన్ అయితే చేయగలుగుతా. మీరు కొనాలంటే కొనుక్కోండి, మీకు నచ్చకపోతే కొనుక్కోకండి, దట్స్ అప్ టు యూ. బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ దట్ లిప్ బామ్, ఒక్క లిప్ బామ్ కావాలి అక్క నాకు, ఒక్క లిప్ బామ్ కావాలి నాకు, జస్ట్ ప్లీజ్ టెల్ మీ విచ్ ఇస్ దట్ లిప్ బామ్. అంటే
ఐ టెల్ దిస్ వన్. ఇది నైట్ అప్లై చేసుకొని పొద్దున్నే లేస్తే లిప్స్ విల్ బి సో సాఫ్ట్ అండ్ సో స్మూత్. మీకు అందరికీ తెలుసుంటే నేను లిప్స్టిక్స్ ఎక్కువ అప్లై చేస్తాను, దట్టు లిక్విడ్ లిప్స్టిక్స్ ఎక్కువ అప్లై చేస్తాను. ఒకవేళ లిక్విడ్ లిప్స్టిక్స్ నా లిప్ మీద ఇరిటేట్ చేయకుండా ఎక్కువసేపు ఉన్నాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్, అప్లయింగ్ దిస్ ఇన్ ద నైట్ టైం. ఓకేనా? సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. అండ్ వన్ మోర్ ఫేవరెట్ ఇస్ ఇది కోసరెక్స్ వాళ్ళ స్నేల్ అడ్వాన్స్డ్ స్నేల్ 96 మ్యూసిన్ పవర్ ఎసెన్స్. యాక్చువల్లీ ఇది క్లోజ్ టు 1 year వచ్చింది నాకు, అండ్ ఆల్రెడీ ఐ హ్యావ్ రీస్టాక్డ్ ఇట్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ డూయింగ్ టు మై స్కిన్, బట్ స్నానం చేసిన తర్వాత ఇది అప్లై చేసుకోకపోతే ఐ ఫీల్ దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ ఏదో ఉంది స్కిన్లో అనిపిస్తుంది అనమాట నాకు. కానీ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ అండ్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఇట్, యూ హ్యావ్ టు అప్లై ఇట్ ఆన్ ద డాంప్ స్కిన్ అనమాట. అంటే డ్రై స్కిన్ మీద అప్లై చేస్తే పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ ఇట్ మైట్ నాట్ షో ద రిజల్ట్స్ అని. సో యూ హ్యావ్ టు అప్లై ఇట్ ఆన్ ద డాంప్ స్కిన్. ఎయిదర్ మీరు వాష్రూమ్లోంచి స్నానం చేసి వచ్చిన తర్వాత, ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత యూ ఎయిదర్ స్ప్రే రోజ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ కూడా. సో స్కిన్ షుడ్ బి డాంప్ అంతే ఇది అప్లై చేసుకున్నప్పుడు అంతా. అండ్ ఐ ఆల్రెడీ హ్యావ్ 1 more bottle ఆఫ్ ఇట్. దీంట్లో ఇంకా ఇక్కడెక్కడో కొంచెం ఉందా, కెన్ యూ సీ? ఇక్కడ ఏదో కొంచెం ఉన్నట్టుంది, అది కూడా వాడేద్దాం. ఇది కూడా కొంచెం కాస్ట్లీ, సమ్ 1000. సో ఇది కూడా ఒక 1000 డెఫినెట్లీ కొంటాను. ఐ ట్రై టు బై ఇట్. అండ్ నైకాలోంచి మాత్రమే కొంటాను, ఇంకెక్కడి నుంచి కొనను. ఎందుకు అంటే నైకాలోనే కొంచెం ట్రస్ట్ వర్తీ అండ్ మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయని విన్నాను. దీనికి మళ్ళీ ఫేక్ ప్రోడక్ట్ కూడా ఉంటుందంట. మళ్ళీ 1400 ఇచ్చి ఫేక్ ప్రోడక్ట్ కొనే అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు, కాబట్టి మనం ఒరిజినల్ ప్రోడక్ట్ కొనుక్కుందాం కాబట్టి నైకాలోంచే కొంటాను. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రై దిస్, యూ కెన్ ట్రై దిస్. అండ్ దీనికి మళ్ళీ చిన్న బాటిల్ ఏం నాకు తెలియదు ఉందా అని, దీంట్లో చిన్న వేరియంట్ టెస్ట్ చేయడానికి. ఎందుకంటే నేను మీకు ఆల్వేస్ అడ్వైజ్ చేసేది ఫస్ట్ టెస్ట్ చేసి కొనుక్కోండి అని. ఒక 1400 రూపీస్ స్పెండ్ చేసి మీరు కొనుక్కోగలను అంటే యూ కెన్ యూజ్ దిస్. ఇది వచ్చేసి కంటిన్యూస్గా కనుక అప్లై చేస్తే ఇట్ విల్ ఏం లైటెన్ యువర్ డార్క్ స్పాట్స్ అంట, ఇట్ విల్ help protect your skin barrier అనేది విన్నాను అనమాట. సో దట్ ఈస్ దిస్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు పర్చేస్, యూ కెన్ గో అహెడ్ అండ్ పర్చేస్, అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండ్ ఐ విల్ పర్చేస్ ఇట్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ. వచ్చేసి బాడీ లోషన్ అనమాట. ఇది అగైన్ ఫ్రమ్ సెటాఫిల్. ఇది వచ్చేసి నేను బాడీ లోషన్ చెర్రీ కోసం, నా కోసం, ఇద్దరి కోసం తీసుకున్నా. అందుకు ఇంత పెద్దదనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక 3 months ఏమో వచ్చినట్టుంది. 3 months కంటే ఎక్కువ రాలేదు, ఎందుకంటే చిన్న ట్యూబే ఇది, అంత పెద్దదేం కాదు. అండ్ వన్ థింగ్ దట్ ఐ లైక్, ఇట్స్ ఇట్లా పంప్ వచ్చిందంటే చాలా ఇష్టం అనమాట నాకు. సో అండ్ ఆల్రెడీ చెప్పినట్టు సెటాఫిల్ ప్రోడక్ట్స్ ఏవి స్మెల్ రావు అనమాట, అవన్నీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ దే ఆర్ ఆల్ దేర్ ఫర్ ద సెన్సిటివ్ స్కిన్ కోసమే ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇట్ వోంట్ లైక్ బేసికలీ ఇది డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అంట. మాయిశ్చరైజింగ్ లోషన్, నార్మల్ టు కాంబినేషన్, సెన్సిటివ్ స్కిన్, ఇన్స్టెంట్లీ సూట్స్ అండ్ ప్రొటెక్ట్స్ స్కిన్ ఫ్రమ్ డ్రైనెస్ ఫర్ 48 hours. అవకాడో ఆయిల్, ఎసెన్షియల్ విటమిన్ E అండ్ B3 అండ్ ప్రో విటమిన్ B5 ఇవన్నీ ఉన్నాయంట దీంట్లో. అండ్ ఇది వచ్చేసి చెర్రీకి కూడా ఇంపార్టెంట్ స్కిన్ కేర్, లైక్ అమ్మాయిలకే కాదు కదా, అబ్బాయిలు కూడా స్కిన్ కేర్ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ బీన్ యూజింగ్. అండ్ ఇప్పుడైతే మార్చేశాను. అండ్ ఇది వాడట్లేదు. ఒకవేళ వాడినా అంటే ఐ విల్ డెఫినెట్లీ గో. ఐ మీన్ దెర్ ఇస్ నో, దీంతో ఏ ఇష్యూ అయితే ఏం లేదనమాట. బట్ స్మెల్ కొంచెం కూడా రాదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బాడీ లోషన్స్ ఐ ప్రిఫర్ కొంచెం లిటిల్ స్మెల్ ఉంటే బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. అందుకని ఐ విల్ డెఫినెట్లీ పర్చేస్ దిస్. ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అట్లా ఇరిటేషన్స్ వచ్చినప్పుడు దిస్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్. కరెంట్లీ అయితే ప్లమ్ బాడీ లోషన్ వాడుతున్నా, అదైతే ఎక్కువ స్మెల్లే వస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ దట్. సో ఐ విల్ నాట్ పర్చేస్ దిస్. ఐ మీన్ నౌ ఐ డోంట్ హ్యావ్ అ రీఫిల్ ఆఫ్ దిస్, అదే చెప్తున్నా నేను. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసి సెటాఫిల్ అగైన్. సో అది సెటాఫిల్ వాళ్ళది మాయిశ్చరైజింగ్ క్రీమ్, డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్, హైడ్రేట్స్ ఫర్ 48 hours అండ్ హెల్ప్స్ రిస్టోర్ ద స్కిన్ మాయిశ్చర్ బ్యారియర్ అంట. చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పేస్తున్నా, మళ్ళీ చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ దట్ ఐ అప్లై ఫర్ మై ఫేస్. చాలా ఇష్టం అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఒక 10 tubes పైనే ఖాళీ చేసేసి ఉంటా. డెఫినెట్లీ నాకు గుర్తుకు లేదు, అన్నీ పడేసినాను కాబట్టి. సో వాడిన తర్వాత అన్నీ పడేస్తాం కదా, కాకపోతే ఈ వీడియో చేయడానికి ఇవన్నీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నా అనమాట. అన్నీ అయిపోయినాయి యాక్చువల్గా, ఒకటి కూడా లేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ ఇన్ని రోజులు నేను స్టోర్ చేసుకున్నానంటేనే నాకు ఐ ఫీల్ లైక్ వావ్, నేను కూడా ఒక కంటెంట్ క్రియేటర్ అయిపోయినాను అనే ఒక హ్యాపీనెస్ వచ్చేస్తూ ఉంది. సో అది దిస్ ఈజ్ లైక్, మీరు ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది అండ్ ఇది చిన్న ట్యూబ్లో కూడా దొరుకుతుంది అనమాట. ఒకవేళ నిజంగా ట్రై చేయాలనుకుంటే దీస్ ఆర్ ఆల్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్స్. సెటాఫిల్ ఇంకా సింపుల్
ఇంకా సెరావే, ఇంకా డాక్టర్ షీట్స్, ఇట్లా కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ స్కిన్కి డెఫినెట్లీ ఏదైతే ప్రాబ్లం అయితే తీసుకురావు, కాకపోతే మీరు టెస్ట్ చేసుకొని ట్రై చేసుకొని యూ కెన్ గో హెడ్ అండ్ బైట్. ఇదైతే ఖచ్చితంగా మెడికల్ స్టోర్స్లో ఎక్కడైనా మీకు దొరికేస్తుంది. అపోలోలో కానీ మెడియాసిస్లో కానీ ఎక్కడ ఏ మెడికల్ స్టోర్స్లో అయినా ఇది ఈజీగా దొరుకుతుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రై, గో హెడ్ అండ్ ట్రై దిస్. డెఫినెట్లీ వర్త్ ఇట్. బెస్ట్ మాయిశ్చరైజర్ అండ్ ఐ లవ్ దిస్. ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డాటన్కి సన్ స్క్రీన్ అనమాట. అంటే సన్ స్క్రీన్స్ నేను ఫస్ట్, నాకు అసలు ఎక్కువ సన్ స్క్రీన్స్ గురించి తెలియదు బేసికలీ. ఫస్ట్ నేను కొన్నప్పుడు న్యూట్రిజినా వాడేదాన్ని అనమాట. న్యూట్రిజినాలో వైట్ క్యాస్ట్ వచ్చేది అండ్ ఇట్ యూస్ టు ఇరిటేట్ మై స్కిన్, ఇరిటేట్ మై ఐజ్ అలాట్. వేసుకున్నప్పుడంతా కళ్ళు భలే మంట వచ్చేవన్నమాట. అంటే అప్పుడు అదే బెస్ట్ అనుకునేదాన్ని నేను. అంటే చాలా రోజుల క్రితం వాడినప్పుడు ఐ థాట్ ఓకే దిస్ ఈస్ ద బెస్ట్ సన్ స్క్రీన్ ఐఎమ్ ట్రయింగ్ అని. ఇంకా కూడా జనాలు వాడుతున్నారు. వాళ్ళకందరికీ అది బాగా సూట్ అయింది అనుకుంటున్నా. బట్ నాకెందుకో కొన్ని రోజులు అయినాక వేరేవి ట్రై చేసిన తర్వాత నాకు న్యూట్రిజినా నచ్చలేదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై దట్. అండ్ ఆ తర్వాత డాటన్కి బై చేశాను అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ స్క్రీన్స్ ఫర్ షూర్. నాకు నచ్చింది. ఐ డెఫినెట్లీ, ఇప్పుడైతే నా దగ్గర ఆల్రెడీ ఒక 2-3 సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఫే బ్యూటీ ఉంది, ఇంకా డాక్టర్ షెడ్స్ది ఉంది, ఇంకా ఇంకోటి ఏంటిది అది ఆక్వాలాజికా వాళ్ళది ఒకటి ఉందన్నమాట. అవి 3 కంప్లీట్ చేసేసి ఖాళీ చేసేసినానంటే ఐ విల్ టెల్ యూ విచ్ వన్ ఐఎమ్ గోయింగ్ టు బై. ఇట్స్ జస్ట్ కొననా అనేది ఐ డోంట్ నో, బట్ ఐ రియలీ లైక్ దిస్ ప్రోడక్ట్ డెఫినెట్లీ. ఈ 50+ SPF 50+ PA+++++ 4+లు ఉన్నాయంటే ఏందో నాకు తెలియదు. అంటే ఎక్కువ మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. సో ఇది కొంచెం వాటరీగా ఉంటుంది అనమాట. అంటే క్రీమ్ బేస్డ్ కాదు, జెల్ బేస్డ్ కాదు, యాక్చువల్లీ వాటర్ బేస్డ్. వెన్ ఇట్లా వేసుకున్నాం అనుకోండి చేతిలోకి ఒక లోషన్ లాగా ఉంటుంది అనమాట ఇదైతే. సో నార్మల్ సన్ స్క్రీన్స్ మీరు చూసింది అయితే క్రీమ్ లాగా ఉంటాయి కదా, అట్లా అప్లై చేసుకోవడానికి. ఇదైతే ఫుల్ ఆఫ్ వాటర్, చాలా ఎక్కువ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్ అనమాట. విటమిన్ C+E సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్, వాటర్ లైట్ ఫ్లూయిడ్ అంట దీని పేరు, అదే ఇదనమాట. సో విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరం. అయ్యా నాకు అసలు ఇది ఎందుకు కొన్నానో నాకు తెలియదు అనమాట. అంటే ఎక్కడ చూసినా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది నాకు. సో ఎక్కడ చూసినా ఆన్లైన్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో, వేరెవర్ ఐ సీ దీని గురించే మాట్లాడుతున్నారు అన్నమాట జనాలు. అంటే అందరికీ అంత బాగా నచ్చింది, అంత బాగా వర్క్ అవుతుందంట ఇది. యాక్చువల్లీ మరి నాకెందుకు వర్క్ అవ్వలేదో నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ మేబీ వర్క్ అయి ఉండేదేమో, ఇంకొక 4-5 బాటిల్స్ కొనుంటే. ఇదే ఒక్క బాటిలే నేను కొన్నాను, ఆ తర్వాత ఇంకా 2వ బాటిల్ కొనలేదనమాట. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు. ఇది వచ్చేసి విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరం కాన్సన్ట్రేట్, రెడ్యూసెస్ హెయిర్ ఫాల్ అండ్ బూస్ట్ హెయిర్ గ్రోత్ అంట. ఇది వచ్చేసి కాస్ట్ ఎంత పడింది నాకు అంటే, ప్రైస్ దీని మీద మెన్షన్ చేసలేరు, కానీ ఇది ఎక్కువ ప్రైస్ పడింది యాక్చువల్గా ఇది నేను కొన్నప్పుడు. అండ్ యాక్చువల్లీ ఇంత పెద్ద జుట్టుకి ఒకవేళ మీరు అప్లై చేయాలనుకోండి, ఇది నాకు తెలిసి ఒక 2 వీక్స్కి కూడా రాదనిపిస్తుంది. ఎవ్రీడే నైట్ అప్లై చేయమంటున్నారు కదా, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గ్రీసీ. అండ్ రిజల్ట్ వచ్చిందా లేదా అని చూసేంత వరకు నాకు ఓపిక లేదంట. మళ్ళీ అన్ని బాటిల్స్ కొనాలి అని నాకు అనిపించట్లేదు. చాలామంది ఏమన్నారంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఆగలేదు, బట్ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిందని చెప్పారనమాట. చిన్న హెయిర్ గ్రోత్, బేబీ హెయిర్ అంతా స్టార్ట్ అయింది, చాలా బాగా వర్క్ అవుతుందని. నేను అసలు ఇది ఎప్పుడో, అంటే నాకు డైలీ అప్లై చేయాలి నైట్ అనేది మర్చిపోతాను నేను బేసికలీ. అండ్ బట్ ఎట్లానో ఖాళీ చేసిన ఈ బాటిల్, ఎందుకంటే చాలా తక్కువ అనిపించింది. అసలు ఇందులో ఎక్కువ లేదు అనిపించింది నాకు. ఎందుకో సీరం ఎందుకు ఇంత తక్కువ, అంత ప్రైస్కి ఇంత తక్కువ సీరమా అనిపించింది అనమాట. ఇలాంటిది ఒక ట్యూబ్లో వేసి ఇచ్చారనమాట. ఇంకా ఏదో కొంచెం ఉన్నట్టుంది, కొంచెం అంటే ఆ లాస్ట్లో మిగిలిపోయిండేది కొంచెం ఉంది. బట్ నాకెందుకో ఇది మనీ ఎక్కువ అనిపించింది. ఒకవేళ కన్సిస్టెంట్గా నేను వాడతాను, 2 వారాలకు ఒక బాటిల్ అయినా సరే నాకు పర్లేదు, ఐ విల్ డెఫినెట్లీ యూజ్ ఇట్ అనేవాళ్ళు యూ కెన్ గో అండ్ బై దిస్, పర్చేస్ దిస్. నేనైతే పర్చేస్ చేయను, ఎందుకంటే నాకంత ఓపిక లేదు టు యూజ్ ఇట్. లైక్ 10 బాటిల్స్ యూజ్ చేయండి, ఆ తర్వాత మీకు రిజల్ట్స్ వస్తుంది, మీకు కనిపిస్తుంది, మీ హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే ఐ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనిపించింది. బట్ దీనికైతే చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి మార్కెట్లో, అది చూసి నేను కూడా పడిపోయి కొన్నాను అనమాట. బట్ నాకు ఏమైనా రిజల్ట్ వచ్చిందంటే నేను అంతవరకు వాడలేదు అనుకుంటా, అంతే. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై దిస్ అగైన్, సారీ. రోలాన్స్ అనమాట, అండర్ ఆర్మ్ రోలాన్స్. డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు యూజ్ అన్ అండర్ ఆర్మ్ రోలాన్. అది
ఖచ్చితంగా అండర్ ఆర్మ్కి సంథింగ్ యూ హ్యావ్ టు యూస్. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో, ఈ ఎండాకాలంలో ఇంకా ఎక్కువ మీకంటే ఎక్కువ పక్కన వాళ్ళకి ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది మీరు అండర్ ఆర్మ్ రోల్ ఆన్ ఇట్లాంటివి ఏమైనా వాడకుండా ఉంటే కనుక. పర్ఫ్యూమ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. పర్ఫ్యూమ్ మీ దగ్గర మంచి స్మెల్ రావడానికి, మీకు మంచిగా అనిపించడానికి వాడతారు. బట్ అండర్ ఆర్మ్స్ ఎక్కువ స్వెట్టీ అవుతూ ఉంటాయి కదా, బాగా చెమట పట్టేస్తూ ఉంటుంది, అది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కాసేపట్లో. అలాంటిది డెఫినెట్గా డైలీ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అయితే వాడండి. స్టిక్ కానీ రోల్ ఆన్ కానీ ఏదైనా మీ ఇష్టం, అది ఏదైనా సరే. సో ప్రస్తుతానికి నా దగ్గర ఖాళీ అయ్యే ప్రోడక్ట్స్ అయితే ఇవి 2 అనమాట. ఒకటి వచ్చేసి కార్మెసీ వాళ్ళది, ఒకటి వచ్చేసి కెమిస్ట్ అట్ ప్లే వాళ్ళది. ఈ 2 నాకు బాగానే నచ్చినాయి. బట్ కార్మెసీ వాళ్ళది మేబీ నెక్స్ట్ టైం కొన్నానేమో నేను. దిస్ ఇస్ ఫర్ 249 కార్మెసీ వాళ్ళది. కెమిస్ట్ అట్ ప్లే వాళ్ళది 399. బట్ డెఫినెట్గా నేనైతే డిస్కౌంట్లోనే కొనుంటాను. సో ఈ రెండిట్లో నెక్స్ట్ టైం ఏది కొంటాను అంటే ఇదే కొంటాను. బికాస్ ఐ లవ్ దిస్ సో మచ్. ఆల్రెడీ నేను నైకాలో కార్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఉన్నాను అనమాట. నా దగ్గర ప్రస్తుతానికి వచ్చేసి బీ బాడీ వైజ్ది ఉందన్నమాట. బీ బాడీ వైజ్ ఇస్ ఆల్సో నాట్ వర్కింగ్ ఫైన్. ఇది కూడా దిస్ వాజ్ ఆల్సో వర్కింగ్ ఫైన్. ఐ లైక్ దిస్ ఆల్సో. బట్ నాకెందుకో ఐఎమ్ లైకింగ్ దిస్ మోర్. సో కెమిస్ట్ అట్ ప్లే వాళ్ళది అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అనమాట. ఆర్డర్ కంట్రోల్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ 5% AHA ఆక్వా ఫ్రేగ్రెన్స్, హెల్ప్స్ కంట్రోల్ బాడీ ఆర్డర్ అండ్ ప్రివెంట్స్ అండర్ ఆర్మ్ డార్క్నెస్. సో దట్ ఈస్ వన్ థింగ్. అన్ని ఐ థింక్ సో దీంట్లో AHA ఉందని చెప్పినాను కదా. AHA ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ టు లోవర్ ద pH ఇన్ ద అండర్ ఆర్మ్ ఏరియా అంట. అంటే పిగ్మెంటేషన్, అండర్ ఆర్మ్ ఏరియాలో పిగ్మెంటేషన్ని ఇది లో చేయడానికి ట్రై చేస్తుందంట. అంటే కొంచెం ఎక్కువ వాడాలి. ఏ ప్రోడక్ట్ అయినా కన్సిస్టెంట్గా వాడితేనే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతాయి. విత్ దట్ లైక్ మన ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయినాయి. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ ఐ హ్యావ్ టు షో యూ హియర్. సో ఇప్పుడు ఫైనల్లీ ఐ కెన్ త్రో ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అనమాట. ఇన్ని రోజులుగా నా దగ్గర ఉన్న చిన్న కబోర్డ్లో ఇవన్నీ పెట్టున్నా నేను. సో మీకు చూపించాలనే పెట్టున్నా. సో ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి ఐ కెన్ త్రో ఆల్ ఆఫ్ దిస్. సో ఈ ప్రోడక్ట్స్లో మీరు ఏదైనా ప్రోడక్ట్స్ ఆల్రెడీ వాడుతున్నారా అనేది నాకు చెప్పేయండి. ఒకవేళ వాడకుండా అంటే మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటున్నారా, నా వీడియో చూసి ఏదైనా పర్చేస్ చేశారా అని కూడా చెప్పేసేయండి. అండ్ ఇదేది స్పాన్సర్షిప్ కాదు, స్పాన్సర్డ్ వీడియో అయితే అస్సలు కాదు. ఐమ్ అగైన్ అండ్ అగైన్ టెల్లింగ్ యూ, ఇది నా పర్సనల్ నేను నా కోసం కొనుక్కున్న ప్రోడక్ట్స్ అనమాట. నాకు ఎలా వర్క్ అయినాయి అనేది మీకు చెప్పిన ఇందాక. సో మీరు కూడా వీటిలో ఏదైనా వాడుతున్నారా, లేకపోతే ఏదైనా నా కోసం మీరు పర్చేస్ చేస్తారా, నా వీడియో చూసి పర్చేస్ చేస్తారా అనేది అయితే కమెంట్ చేసేసేయండి ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్. అండ్ మీరు కనుక ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆ బెల్ ఐకాన్ని హిట్ చేసేసేయండి. నేను చాలా రేర్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను మళ్ళీ పోస్ట్ చేయడం ఎక్కువ. సో ఐ వాంట్ వేస్ట్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అనుకుంటా. బట్ యా, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. బాయ్.